చెరువు అంతకుముందు 2017కు ముందే మంచిగా ఉంది. 93 ఎకరాలే ఉంది. మిగతాదంతా బర్రెలు మేస్తూ ఉండేటి, క్రికెట్ ఆడుకుంటూ పిల్లకాయలు అంత బాగుండింది. అక్కడ కొనుక్కున్నాం మేము. కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ పోల్స్ ఒకటే మీకు నిదర్శనం. ఏముంది, క్రాస్ ఆర్మ్స్ దాకా మునిగిపోయింది. ఎందుకు వచ్చింది అంటే అవుట్ఫ్లో లేకుండా చేశారు. అవుట్ఫ్లో ఏమో ఇరిగేషన్ వాళ్ళు పైసలు తినేసి అదంతా బేరం కూడా అయిపోయి అదంతా ఇచ్చేశారు. ఏమంటే ఇరిగేషన్ లేదు, అందుకని మేము పూర్తి చేసినాం అంటారు. అలుగులు ఓపెన్ చేసి ఇన్ఫ్లో ఉన్నప్పుడు అవుట్ఫ్లో ఉండగలరు కదండి, ఎక్కడ ఎట్టి పరిస్థితులు ఉండాలి కదా, మరి లేకుండా చేస్తే ఇప్పుడు ఇండి లోపల నుంచి నీరు లోపలికి వస్తుంది, వచ్చిన నీరు బయటకు పోవాలి కదా, పోలేకుండా చేస్తారు. అది 450 ఎకరాలు కాదు, 4500 ఎకరాలు అవుతుంది రేపు. అది అందుకని మాకు ఏంటంటే అలుగులు ఓపెన్ చేయాలా, నీరు లెవెల్ ఇదివరకు ఉంటే 93 ఎకరాలు చేయాలి, అంతే. చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటంటే చెరువు లేని చెరువు మీ ప్లాట్లలో ఎట్లా వచ్చింది? అది లేని చెరువు రావడానికి కారణము తూములు మూసేయటం అండి మొదటిది. రెండోది చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు సరైన డ్రైనేజ్ సిస్టమ్ కట్టక వాళ్ళ నీళ్ళన్నీ కూడా ఈ పొలాల్లోకి రావటం, ఈ చెరువు 100 ఎకరాల నుంచి 400 ఎకరాలు ఆక్యుపై చేసుకోవటం జరిగింది. ఈ వర్షాకాలం వస్తే నీళ్ళు ఎక్కువ కనపడటం, వర్షాలు లేనప్పుడు కొద్దిగా భూమి కనపడేది, అప్పుడు ఆ ఉన్న రాళ్ళు వీళ్ళన్నీ పోవటం జరిగింది. దీనికి ఒక మంచి సజెషన్ ఇవ్వగలుగుతాను సార్ నేను. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ దీన్ని బయోడైవర్సిటీగా అనౌన్స్ చేయాలనే ఉద్దేశం గవర్నమెంట్కి కనపడుతుంది. మంచిదే. ఇప్పుడు దీనికి ఒక బండ్ కట్టేసుకోండి, దీన్ని బయోడైవర్సిటీగా సెంట్రల్ గవర్నమెంట్కి ప్రపోజల్ పంపండి, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు, దాంతో నష్టపరిహారం ఇస్తూ అది చేయొచ్చు. లేదంటే దగ్గరలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ప్లాట్ ఓనర్స్ని అందరినీ రిజిస్టర్ చేసుకొని ఆ ప్లాట్ ఒక ఓనర్ ప్లాట్ ఎంత ఉందో ఆ ల్యాండ్ అక్కడ ఇచ్చేస్తే సరిపోద్దండి. సమస్య సొల్యూషన్ ఈజీ. దాన్ని కాంప్లికేటెడ్ చేస్తున్నారు. చెరువులన్నీ ఇప్పుడు మూసి ఆ ఇండు పగలు కొడితే వాళ్ళకి బాధ, ఆక్యుపై చేసుకున్న వాళ్ళకి బాధ. ఈ అన్నిటికీ సొల్యూషన్ బెస్ట్ వేరే చోట ప్లాట్లు. ఎవరైతే డాక్యుమెంట్ తీసుకొని వస్తారో వాళ్ళకి ప్లాట్ ఇస్తే గవర్నమెంట్ ల్యాండ్ డెవలప్ చేసి, ఇప్పుడు ఉప్పల దగ్గర అవి చేస్తారు చూడండి, అట్లా గవర్నమెంట్ ల్యాండ్ని డెవలప్ చేసి ప్లాట్లు ఇచ్చేస్తే కథ సుఖాంతం అయిపోతుంది. అంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ ప్లాట్లే కదా, ప్లాట్లలో చెరువు వచ్చిందని చెప్తున్నారు మీరు. అంటే కేవలం అంటే ఇండస్ట్రీస్ వాళ్ళు కావాలని చేసిందా ఇదంతా? లేదండి, మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ పెడితే ఇండస్ట్రీ వాళ్ళది ప్రాబ్లం ఏముంది? వాళ్ళు పన్నులు కడుతున్నారు కదండి, వాళ్ళది తప్ప అని మనం అనడు. వాళ్ళు సరైన డ్రైనేజ్ సిస్టమ్ ఉండింటే నీళ్ళు ఎటో వెళ్ళిపోయేది, అంతే కదా. ఆ చెరువులోకి నీళ్లు డ్రైనేజ్ వాళ్ళ ఇండస్ట్రియల్ వస్తున్నాయంటే కారణము మున్సిపాలిటీ అధికారులు అండి, తప్పిదం అంతా అధికారులది. దాన్ని ఎవరికైనా కంప్లైంట్ చేసారా? అన్ని అధికారులు అందరూ, మెయిన్ ఇరిగేషన్, పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులది అండి ఇది. ఇంకా అక్కడ రాజకీయాలు ఇంకా మీకు తెలియదు ఏముంది, ఎట్లుంటాయో. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ చేసేది ఏం చేయలేదంటే నా వరకు వ్యక్తిగతంగానండి, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి బయోడైవర్సిటీకి ప్రపోజల్ పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుంది. ఆ బడ్జెట్తో దీన్ని బండ్ కట్టి దీన్ని మీరు ఒక ఆహ్లాదకరమైన పార్క్ మాదిరి చేయొచ్చు. రెండోది, ఎవరైతే డాక్యుమెంట్ తీసుకొస్తారో వాళ్ళకు లేఅవుట్ వేసి, గవర్నమెంట్ ల్యాండ్లో లేఅవుట్ వేసి ప్లాట్లు ఇచ్చేయండి, ఇప్పుడు ఉప్పల్లో చేసినట్లు. మేము అమీన్పూర్ దగ్గర సైట్లు తీసుకున్నాము, కానీ ఏంటంటే మా సైట్లో ఒకప్పుడు బాగుంది. ఇప్పుడు ఏంటంటే అలుగు ఖాళీ చేసి మా వాటర్ నాలాలు ఓపెన్ చేస్తే మా సైట్లన్నీ క్లియర్ అయిపోతాయండి. మాకు కావాల్సింది మెయిన్ అంతే కావాల్సింది. నాకేంటంటే కట్నం కింద ఇచ్చారు, అది 20 సంవత్సరాలు అయిపోయింది తీసుకుని. ఇప్పుడు వరకు మీకు క్లియర్ అయిపోతే మాకు ఇంట్లో ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో మీరు అర్థం చేసుకోండి. మీరు కొన్నప్పుడు అంత ఓపెన్ ల్యాండ్ ఉండేనా, చెరువు ఉండేనప్పుడు? అది మెయిన్ మా ప్రాబ్లము. నాలాలు ఓపెన్ చేసి మాకు వాటర్ కూడా ప్యూర్ వాటర్ కావాలి, అంత డ్రైనేజ్ కలిసిపోయి ఎంత చెత్త అయిపోయింది. మాకు ప్యూర్ వాటర్ వచ్చి మా నాలాలు ఓపెన్ చేసి మా సైట్లు క్లియర్ చేస్తే చాలు, మాకు కావాల్సింది అది. మాకు ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా దాంట్లోకే వస్తుందని కలిసిపోతున్నాయి మొత్తం, అన్ని చేసేసి అంతా ఇలా చేసేసారు మొత్తం. ఎంత ప్యూర్గా ఉంటాయని ఇల్లులు కట్టుకుందామని ఎంతో ప్లాన్ చేసి అందరం కలిసి కొనుక్కున్నాం. మేమేమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఖర్చు పెట్టుకుని ఇంత కష్టపడి కొనుక్కున్న వాళ్ళకి ఇంత లాస్ అవుతుంది. మేము ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం అర్థం చేసుకోవాలి కదా. ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. 90 ఎకర్ చెరువు ఉండే 450 ఎకరాలు
కబ్జా చేసిండ్రు, నీళ్ళన్నీ మునిగిపోయినాయి. చెరువు కబ్జా చేసింది, చెరువు రౌడీ షీటర్లు కబ్జా చేస్తే భూములను, ఇది చెరువే మా ఇండ్లను కబ్జా చేసేసి, మా ఫ్లాట్లకు కబ్జా చేసేసి 20 వెంచర్లు ఉన్నాయి. ఒక్క వెంచర్ కాదు, 2 వెంచర్లు కాదు, 93 ఎకరాల చెరువు, ఇప్పుడు 450 ఎకరాల చెరువు. సార్ ఈరోజు మనం ఇక్కడ ముఖ్యంగా గ్యాదర్ అవడానికి కారణం ఏంటంటే సార్, మా 93 ఎకరాల చెరువు ఏదైతే ఒరిజినల్ చెరువు ఉందో అది మా ప్లాట్లను కబ్జా చేయడానికి జరిగింది. కబ్జా చేయడం 450 ఎకరాలు అని చెప్పి హెచ్ఎండి వాళ్ళ ప్రకారం చెప్పడం జరుగుతుంది. సో దీని మీద మేము 2019 వరకు అక్కడ చెరువు లేదండి, ఒరిజినల్ చెరువే ఉంది. 2000 ఎప్పుడైతే మాకు వరదలు వచ్చాయో దాని తర్వాత నుంచి అక్కడ అలుగు పెంచడం వల్ల ఆ వాటర్ అలానే వెళ్ళిపోయి ఎనికి రావడం వల్ల మా ప్లాట్లన్నీ మునిగిపోయాయి. దీని మీద మేము అందరికీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ మేము కలవడం జరిగింది, కలిసి మా యొక్క నివేదిక అన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కొంచెం మాకు పాజిటివ్గా మాట్లాడి తర్వాత ఉంది. కానీ సమయ వ్యాపన ఎక్కువ జరుగుతుంటే మాకు ఎక్కువ టైం తీసుకోవడం వల్ల ఇక కన్ఫ్యూజన్ మొదలవుతుంది. అసలు ఇది మనకు సమస్య పరిష్కారం అవుతుందా లేదా అని మేము రంగనాథ్ సార్ని కలవడం వల్ల మాకు కొంచెం ఊరట కలిగిందండి. ఎందుకంటే మీది ఒరిజినల్ చెరువు ప్రకారం మీది అవుతుందమ్మా, ఎందుకంటే అది ఉన్నది కూడా అదే కాబట్టి మేము దాని ప్రకారమే మేము ప్రయత్నాలు చేస్తున్నాము. కొంచెం సమయం పడుతుందని చెప్పారు కానీ ఇప్పటికీ మాకు ఇచ్చిన 4-5 months అయిపోతుంది. దానివల్ల మాకు ఇంకా ఏమైనా జరుగుతుంది, న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మేము ఈరోజు మీటింగ్ జరగడం జరుగుతుంది. ముఖ్యంగా మీడియా వారికి చెప్పడం వల్ల ఏంటంటే కొంచెం మా నుంచి పై స్థాయి వరకు తీసుకెళ్తారన్న ఉద్దేశంతో మేము మీడియా వారిని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఏం లేదు ఇక్కడ ప్యూర్గా ప్రతి వాళ్ళు కూడా 1985 డాక్యుమెంట్సే, ప్రతిదీ కూడా వెంచర్ లేఅవుట్ అయింది అప్పుడే. సో కాబట్టి మాకు న్యాయం జరగాలి, మీరు రికార్డు ప్రకారం వాటి ప్రకారం చెక్ చేయండి. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఏడ కూడా ప్రభుత్వ భూములు లేవు, కబ్జా భూములు లేవు, చెరువును కబ్జా చేయట్లేదు. ఎవరి ప్లాట్లలో వాళ్ళు ఉన్నారు, ఆ డాక్యుమెంటేషన్ కావాలన్నా కూడా మేము ప్రతి డిపార్ట్మెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఈరోజు కూడా మా భూములని రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ మా భూములు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి కానీ ఆ భూములు మావి కావి అంటారు. ఎందుకంటే చెరువులలో ఉన్నాయి, ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్లో ఉంది. ఈ భయాలే మమ్మల్ని భయపెడుతున్నాయి. సో దయచేసి మమ్మల్ని మా సమస్యను కొంచెం తీవ్రంగా ఉంది కాబట్టి కొంచెం ఆలోచించి మమ్మల్ని పిలిపించుకొని మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను సార్. శ్రీవాణి కాలనీ అని ఉంది. ఈ మా పాప చదివించి అమెరికాకు పంపించాము. అయితే మా పాప మనది ఒక ప్లాట్ చూడు డాడీ కొనుక్కుందాం వాళ్ళు కొన్న తర్వాత తెలంగాణ రాగానే నీళ్ళు మొత్తం ముంచేసింది. 2008లో కొన్నాం మేము, రీసేల్ సెకండ్ సేల్ అనమాట. 2008లో కొన్నాము. 2017లో దాకా నీళ్ళు లేకుండే, 17 తర్వాత నీళ్ళు ఫుల్ అయిపోయినాయి. ఏంటంటే నేను ఒక ఉదాహరణ చెప్తా, మీరేమనుకోకుర్రి. హైదరాబాద్లో అలుగు ఎక్కడుంది? సికింద్రాబాద్లో ఉంది. దాని తూము ఎక్కడుంది? జిహెచ్ఎంసి కింద తూము ఉంది. ఆ నీళ్ళు హైదరాబాద్ పొలాన్ని కింద ట్యాంక్ బండ్ కింద పెంచుతుండే, పొలాలకు పారుతుండే. తూము అక్కడ ఉంది, అలుగు అక్కడ ఉంది, తూము ఇక్కడ ఉంది. దానికి ఎఫ్టీఎల్ ఎక్కడ దాకా వస్తుంది? రాజ్భవన్ దాకా వస్తుంది. రాజ్భవన్ మొత్తం మూసేరి. చుట్టుముట్టు సెక్రటరేట్ కూడా దేంట్లో ఉంది? ఎఫ్టీఎల్లో ఉంది. ఈ చుట్టుముట్టు మక్తా కానీ సెక్రటరేట్ కానీ మొత్తము ఎఫ్టీఎల్, కరెంట్ ఆఫీస్ కూడా అందులోనే ఉండే. అదంతా ఎఫ్టీఎల్. ఇప్పుడు అది 93 ఎకరాలల్లో 450 ఎకరాలు 20 వెంచర్లు 4000 ప్లాట్లు ఉన్నాయి. 4000 ప్లాట్లను అధికంగా మొత్తం ఈ బెస్సోళ్ళు చేపలు పెంచాలని పెట్టింది. కోకోకోలా కంపెనీ తుమ్మల్ బస్తీల కాల్వ దగ్గర ఉండే, అది పోయి పంజాగుట్టలో పెట్టిరు కోకోకోలా కంపెనీ. ఆ ముందు గోలీస్పాడ్ కంపెనీ ఉండే, తర్వాత కోకోకోలా. అది కూడా అమీన్పూర్లో పెట్టిర్రు. ఎప్పుడైతే అమీన్పూర్లో 2010లో పెట్టినరో అప్పటి నుంచి ఆ చెరువు అంతా పొల్యూషన్ పెరిగిపోయింది. అరవిందో ఫార్మా లేకుండే అప్పుడు, అది కూడా దాని వాటర్ దీని వాటర్ మొత్తం మియాపూర్ ఇండస్ట్రియల్ మొత్తం నీళ్ళు అందుకే వచ్చి చెరువు అంతా ముంచేసి. అంటే ఇప్పుడు పట్టా భూములలో కూడా చెరువు వచ్చిందంట. ఎన్ని సంవత్సరాల కింద వచ్చింది? ఇప్పుడు ఆల్రెడీ రోడ్ ఉంది, స్తంభాలు ఉన్నాయి, ఒక్కొక్క 20 ఫీట్ల స్తంభాలు ఉన్నాయి. స్తంభాల పోంటి రోడ్లు చుట్టుముట్టు వైర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా పోయి చూస్తే అక్కడ వైర్లు గీళ్ళు నీళ్ళు అలానే ఉన్నాయి. 10 ఫీట్ల హైట్ పెంచారు. తూము 4 ఫీట్లు పెంచితే, అలుగు 4 ఫీట్లు పెంచితే ఇది 450 ఎకరాలు కబ్జా పెట్టేసింది. టోటల్లీ మ్యానిపులేటెడ్ సార్, టోటల్లీ మ్యానిపులేటెడ్, కావాలని చేసినట్టుగా ఉంది. నేను ఒక ఎక్సైజ్మెన్ సార్, నేను ఒక ఎక్సైజ్మెన్గా సర్వీస్లో ఉన్నప్పుడు పిఎఫ్ లోన్ తీసుకున్నా సార్. ఇది పిఎఫ్ లోన్ తీసుకుని ఈ ప్లాట్ తీసుకున్న తర్వాత
తీసుకున్న తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా మంచిగానే ఉండే సార్, మంచిగానే ఉండే మంచిగానే ఉండే. నేను 1990 డ్యూరింగ్ 1975 to 1990 లోపల తీసుకున్నా సార్. తీసుకున్న తర్వాత కూడా బాగానే ఉండే. తర్వాత కొద్ది కాలం 2095, 96, 97 మెల్లమెల్లగా చెరువు అవుతుంది. మాది ఖైరతాబాద్ సార్. మీరు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదా చెరువు అవుతున్నప్పుడు? ఇస్తూనే ఉన్నాము. ఎవరెవరికి ఇచ్చారు? ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఆర్ఓలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరినీ కలిసి. ఇది ఇప్పటి ఇష్యూ కాదు సార్, దగ్గర 25 సంవత్సరాల ఇష్యూ. ఎవరు పట్టించుకుంటలేరు. ఏది ఇవ్వాలి జమ అనేది నాకేం పైదా, పట్టించుకుంటే నాకేం పైదా, అట్లా ఉన్నది సార్. నేను ఒక్కటే కోరుకుంటున్నా, మాకు న్యాయం జరగాలి, మా ప్లాట్ మాకు రావాలి. ఇవేం మేము కబ్జా చేసిన ప్లాట్లు కావు ఇవి, మేము కష్టాజితంతో కొనుక్కున్న ప్లాట్లు. మరి నేను పిఎఫ్ పైసలు లోన్ తీసుకుని, మా జీతం ఎంత సార్ ఆ టైంలో జీతం ఎంత, జీతాలు తక్కువ, అటువంటిది లోన్ తీసుకుని కట్టుకున్నాక మాకు పరిస్థితి ఇట్లా అయింది సార్. మేము కలవని లీడర్ లేడు, అందరినీ కలిసినాం. అందరినీ కలిసిన తర్వాత కూడా మాకేం ఫైదా కాలే. మేము ఒక్కటే కోరుకుంటున్నాము, ఆ 93 ఎకర్ ల్యాండ్ ఖాళీ చేయించి మా ప్లాట్ మాకు ఇప్పేది. కబ్జా 400 అవ్వచ్చు, 500 ఎకరాలు అవి ఉండొచ్చు. లేకుంటే మీరు ఒక ట్యూమ్ ఏర్పాటు చేసి కుక్కట్పల్లి రోడ్డు వరకు అది ఆ నీళ్లు మట్టి బయటకు పోయేటట్టు చేయండి. ఇందులో అదొక్కటే మాకు. ఇప్పుడు చాలా రోజుల నుంచి ఏం చేసినారంటే 2014-15 నుంచి 13-15 నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా. మత్తడి లేపినరు, కట్ట లేపుతాండ్రు కొంచెంగా. దీని ప్రకారంగా మ్యాప్ ప్రకారంగా 560కి లోపట ఉంది ఎఫ్టీఎల్, ఏది ఎలివేషన్. ఇప్పుడు 562 పైకి తీసుకొచ్చింది, 62 పైన ఎలివేషన్ 562 పైన వచ్చింది. కాంటూర్లు చూడండి, ఇళ్ళ కూడా కాంటూర్. ఇది చెరువు కాంటూర్ ఎక్కడ ఉన్నది, 561 పైన ఉన్నది, 560కి లోపల ఉన్నది. అయితే ఇప్పుడు ఆ స్లూయిసెస్ నీళ్లు బయటకు పోయడానికి కింద అర్బనైజ్ అయింది, పంటలకు నీళ్ళు పోవు లేదు. చేపలు పెంచడానికి పెంచుకొని మనమేం వాళ్ళకి అబ్జెక్షన్ కాదు. ముందటంతా అర్బనైజ్ అయ్యే వరకు ఆ కాలువలు కూడా పోయినాయి. ఎవరు ఆక్యుపై చేసినంటే నాకు తెలియదు, ఎవరో ఇల్లు కట్టుకున్నారు పోయినాయి. ఇప్పుడు నీళ్లు బయటకు పోవాలంటే 562 దాటినాకనే పోయే అవకాశం. 562 పోయేసరికి 562 ఎలివేషన్లో పోతుంటే 454 ఎకరాలు నీళ్ళ ఏరియా అయింది. హుస్సేన్ సాగర్ అంత అయింది. ఇప్పుడు ఎప్పటి నుంచో ఇది 1970 మ్యాప్లో కాంచెల్లి 95లో అదే ఉంది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఎప్పుడు మారదు, అప్పుడు ఎంత ఉందో ఇప్పటికి అంతే ఉంటుంది. ఇప్పుడు విలేజ్ మ్యాప్లో కూడా 93 ఎకరాలే ఉన్నది. ఇరిగేషన్ రికార్డులో కూడా 93 ఎకరాల 15 గుంటలనే ఉంది. మరి నా ఎన్ఆర్ఎస్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ మ్యాప్లు కూడా అదే 100 ఎకరాల లోపలనే చూపిస్తున్నాయి, ఈ శాటిలైట్ పిక్చర్లు. ఇప్పుడు మరి దాన్ని వీళ్ళు 454 ఎకరాలని, చెరువు మొత్తం 600 ఎకరాలు, 566 ఎకరాలని అంతా కథ చేసి మమ్మల్ని ఏదో ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చామంటే హైకోర్టులో పోయినాం, హైకోర్టులో కొట్టేసింది. ఎప్పుడు ఇచ్చారు మీకు నోటిఫికేషన్? ఎప్పుడు ఇచ్చారు? 10,000 ఇచ్చినట్టు ఎవరికి కాపీ ఇవ్వలే, ఒక్క ప్లాట్ ఓనర్ కూడా నోటీస్ లేదు. కొట్టేసిర్రు, కొట్టేసి మళ్ళీ ప్రిలిమినరీ నోటిఫికేషన్ కానీ రావాలి. ఈ లోపల మేము మళ్ళీ ఒక గ్రామ స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అధికారిని, ప్రతి తెలిసిన నాయకులందరినీ కలుసుకుంటూ వచ్చినాం, రిప్రజెంట్ చేస్తున్నాం, తిరుగుతున్నాం. ఇప్పటి వరకు ఇంతవరకు పురోగతి లేదు. మేము కొన్ని 10-12 కాలనీలలో కొన్ని ఇళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చినాయి, ప్లాట్లు అన్నీ మునిగిపోయినాయి. ఎప్పుడో 80లో 90లో ఉన్న ప్లాట్లకు ఇప్పటికి కూడా దిక్కు దివాణం లేకుండా ఉన్నది. ఏమన్నా అంటే చెరువులు కబ్జా చేస్తారంటే మేము చెరువులు కబ్జా చేయలేదు సార్. మా ప్లాట్లను, మా పట్టా భూములు 2031 మాస్టర్ ప్లాన్లో కూడా మా పట్టా భూములు రెసిడెన్షియల్ ల్యాండ్స్. ఈవెన్ మీరు కొన్నప్పుడు కూడా పక్కాగా గవర్నమెంట్ కాకుండా పట్టా ల్యాండ్లలో మీరు కొన్నారు. మీరు కొన్న తర్వాతనే ఇప్పుడు చెరువు దాన్ని ఎక్కువ ఎక్స్టెండ్ ఇప్పుడు మళ్ళీ మోరోవర్ హెచ్ఎండిఏ నుంచి కూడా రెసిడెన్షియల్ ల్యాండ్ అని ఉన్నది మాకు. అయినా కూడా మాకు పర్మిషన్ లేవు, ఇయ్యరు. ఎల్ఆర్ఎస్ కూడా క్లియర్ చేసిండ్రు 2010లోనే కట్టినాం. ఇవన్నీ అయినాక కూడా ఇప్పుడు మళ్ళీ చెరువు అంటే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉన్నది. అయితే రంగనాథ్ సార్ అని ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారు వచ్చినాక ఆయన పర్సనల్గా 5-6 సార్లు పాపం మా బాధ చూడలేక తిరిగి మొత్తం క్షుణ్ణంగా అవగాహనకు వచ్చినాక నేను చూపెట్టిన మ్యాప్లను చూసి మళ్ళీ సార్ కూడా అన్ని అఫీషియల్గా తెప్పించుకొని ఒక 3-4 నెలల టైం తీసుకొని దాన్ని ఫైనలైజ్ చేసుకొని ఏం చేసిండ్రో మనకు తెలియదు. మీకు న్యాయం చేస్తా అని మాత్రం తప్పకుండా చేస్తా న్యాయం అని అన్నారు. ఆ ఫైల్ పోయింది, పంపించినాము, పోయింది, సీఎం దగ్గర ఉన్నదని చెప్తున్నారు. 4 నెలలు అయింది ఆ ఫైల్, మరి ఏమైంది? 3-4 నెలలు అయింది, ఏం జరిగింది? కానీ మాకు న్యాయం జరుగుతుందా? మేము మునుగుడేనా? ఇక మాకేం అర్థం అవుతలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మా ప్లాట్లను ఆ చెరువు ఆ పాత 93 ఎకరాలకు
కుదించుకొని కుదించుడు ఏం లేదు, ఉన్నది పాత 93 ఎకరాలు రికార్డు ప్రకారంగా 93 ఎకరాలకు చేసుకొని మిగతా ప్లాట్లను బఫర్ ఏదైనా ఉంటే తీసుకొని 10 ఎకరాల 20 ఎకరాలు తీసుకొని మిగతా అందరినీ ప్లాట్లు వదిలేస్తే మేము ఇల్లు కట్టుకుంటాం. మా పిల్లలు అవుతారు. ఇప్పుడు ఇక మేము తిరగలేము. ఇక లాస్ట్ చివరిగా మేము మిమ్మల్ని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటాం, ప్రభుత్వాన్ని కోరుకుంటాను, అధికారులను కోరుకుంటాను. రేవంత్ రెడ్డి గారికి మరి రంగనాథ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. మా ఫ్లాట్లు మాకు అందజేయాలని, మా పిల్లల పేరు మీద చేయాలని మేము చాలా కోరికగా ఉన్నాము. మా పైసా కురవ పెట్టి కొన్నాం ఫ్లాట్లు. అవి ఆ ఫ్లాట్లని కొని ఇప్పుడు మేము 1998లో కొన్నాం ఫ్లాట్లు, రిజిస్ట్రేషన్ అయినాయి. హెచ్ఎండిఏ తోటి మాకు కూడా లెటర్స్ కూడా వచ్చినాయి. ఎల్ఆర్ఎస్ కూడా కట్టడం అయింది. ఎల్ఆర్ఎస్ ద్వారా మేము కొన్నాము, కట్టడం జరిగింది. కట్టిన తర్వాత కూడా మాకు ఇంతవరకు ఏ న్యాయం జరగలేదు. కాబట్టి మేము రంగనాథ్ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీడియా వాళ్ళకు కూడా మా యొక్క అన్ని విధాల న్యాయం జరగాలని కోరుతున్నాము.